వెల్కమ్ టు పావని వరల్డ్. మనం ఫ్రీ టైంలో ఫ్రీగా ఇంట్లో ఉండే టైలరింగ్ నేర్చుకుందాం. ఈరోజు క్లాస్లో అయితే హ్యాండ్స్ ఎలా కట్ చేయాలి అనేది మనం పేపర్ మీద నేర్చుకుందాం. పేపర్ మీద మనకు వచ్చిందాక ప్రాక్టీస్ చేసేస్తే మాత్రం కంపల్సరీగా మనకు వచ్చింది. ఇలా పేపర్ ఉంటుంది కాబట్టి మనం దీన్ని ఇలా మడత ఇలా హోల్డ్ చేసుకోవాలి. చేతి పనికి ఆర్ జాకెట్ నా దగ్గర ఉన్నది, ఒకటి ఆర్ జాకెట్ తీసుకున్నా. చేతి పని పట్టీకి 1 ఇంచు మందం మనం చేతి పని పట్టీ పెట్టుకోవాలి. 1 ఇంచు ఇలా 1 ఇంచు మందం మనం ఇలా టిక్ పెట్టుకున్నాం కదా, దీన్ని ఇలా స్కేల్తో ఇలా గీసుకుందాం. లేకపోతే ఇలా మనం మడత అయినా సరే, పేపరే కాబట్టి ఇలా అయినా సరే మనం కోల్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆర్ జాకెట్ తీసుకున్నాం కదా, మనం జాకెట్తోనే టేపు ఎక్కడో ఒకసారి యూజ్ అయ్యిద్ది. మనం జాకెట్తోనే మనం కుట్టడం పర్ఫెక్ట్గా నేర్చుకోవచ్చు. ముందు మనం ఇంట్లో ఇవడికైనా సరే కుట్టడం నేర్చుకోవచ్చు. ఇది చెయ్యి లూజు ఇలా మనం చేతి పని పట్టి పెట్టుకున్నాం కదా, అక్కడి నుంచి దాన్ని వదిలేయాలి. మనం చేతి పని పట్టి పెట్టుకున్న దాన్ని ఇలా ఇక్కడికి ఉంది కాబట్టి ఖర్చు మనం 2 ఏళ్ల మందం ఎక్కువ పెట్టుకోవాలి. అప్పుడు ఇక్కడ టిక్కు చూడండి, ఏ మాత్రం మనం జాకెట్ని కదిలీకుండా సంక పొడవు చూడండి, ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా పట్టుకొని ఇక్కడి నుంచి ఇలా సంకకి మనం ఖర్చులు పెట్టాల్సినంత అవసరం లేదు. ఇక్కడ టిక్ పెట్టుకున్నాం. ఇప్పుడు జాకెట్ చెయ్యి బారు చూద్దాం. ఇది మధ్యలో ఈ షోల్డర్ దగ్గర ఖర్చు అయితే మనం పైకి అనుకోవాలి. చూడండి, ఇలా మనం ఇక్కడ ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ మనం ఉన్న ఖర్చుని షోల్డర్ ఖర్చుని మనం పైకి పెట్టుకున్నాం కాబట్టి ఇక్కడ ఇలా గీత గీసుకున్నాం. చూడండి ఒక్కసారి మీరు మళ్ళీ, ఇది చెయ్యి లూజు, ఇది సంక పొడవు, ఇది చెయ్యి పొడవు. చూసారు కదా. ఇప్పుడు మనం నిదానంగా మనకు ఆకారం వచ్చేటట్టు గీసుకుందాం, షేప్ వచ్చేటట్టు. ఇలా చూడండి, నేను ఎలా గీస్తున్నానో చూడండి. ఇలా రాలేదనుకో ఇలా కరెక్షన్ చేసుకుంటా. పెన్ను కాబట్టి కొంచెం వంకర్లు పోతా ఉంది, మీకు కనిపించదని నేను పెన్నుతో చెప్తున్నా. ఇలా ఇక్కడి నుంచి ఇలా చూసారు కదా. కత్తెన్ని కూడా ఇలా పెట్టి ఇలా తిప్పేసుకోవాలి మనం వెమ్మటి. ఇది ఇక్కడ చేతి పని పట్టికి పెట్టుకున్నాం కాబట్టి అక్కడ టిక్, మళ్ళీ ఇది మధ్యలో మనం టిక్కు. మీకు ఎంతకి సంక లూజు చూపించలేదు కదా, సంక లూజు ఇక్కడ మధ్యలోనే షోల్డర్ దగ్గర నుంచి ఇది ఇవ్వండి. మనం 2 ఏళ్ల మంది ఖర్చు పెట్టుకున్నాం కదా, కాబట్టి మనకి 2 ఏళ్ల మంది ఉంది. ఎందుకు అంటానంటే, కొత్తగా కుట్టే వాళ్ళకి ఏంటంటే కొంచెం ఖర్చు పెట్టుకున్నాం అనుకోండి, అది ఎక్కువగానే తక్కువగానే మనకి కరెక్ట్గా యూజ్ అయ్యిద్ది. మనం కరెక్ట్ కొలతలతో పెట్టుకుంటే ఒక్కోసారి కుట్టడంలో ఏమైందంటే తక్కువ అయినప్పుడు ఏంటంటే అది యూజ్ అవ్వకుండా అయిపోయిద్ది. కాబట్టి నేను కొంచెం అంతా ఖర్చులు ఎక్కువ పెట్టుకోమని చెప్పా. ఇప్పుడు లో సంక చూడండి, ఇక్కడ పట్టినట్టు ఇలా పట్టించి ఇలా సన్నగున్నోళ్ళకి ఏంటంటే కొంచెమే ఉంటుంది లో సంక, లావుగున్నోళ్ళు కొంచెం ఎక్కువ తీసుకోవాలి. చూడండి నేను ఎలా తీసాను ఇంకా పీసు. ఇలా లో సంక అని మనకి కుట్టేటప్పుడు ఐడియా ఉండాలి కాబట్టి మనం టిక్ పెట్టుకోవాలి. షోల్డర్ మీద ఏంటంటే లో సంక పట్టినట్టు తీసి సంకలోకి వచ్చేసరికి మనం ఇలా తీసుకోవాలి. ఇది ఇవాళ క్లాస్లో అయితే మనం ఓన్లీ చెయ్యి కటింగే. అంటే నేను ఒక్కొక్క పార్టే ఎందుకు నేర్పించాలి అని అనుకుంటున్నానంటే, అన్నీ ఒకేసారి అయినా సరే గుర్తుండదు. 1 by 1 అనుకోండి, మీరు నేర్చుకోవడానికి కూడా మీకు త్వరగా నేర్చుకుంటారు, మంచిగా అర్థమవుతుందనే నేను చెయ్యి పార్ట్ ఒకరోజు, బ్యాక్
ఒకరోజు ఫ్రంట్ ఒకరోజు చూపిస్తున్నాను. రేపటి క్లాస్లో అయితే మాత్రం మనం బ్యాక్ పార్ట్ అనేది ఎలా కటింగ్ చేసుకోవాలి ఈజీ మెథడ్లో అనేది మనం నేర్చుకుందాం.